కాంగ్రెస్ వాళ్ళు ఈయన మా ముఖ్యమంత్రి అని అనుకుంటారు, కానీ ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కాదు. ఆంధ్ర చంద్రబాబుకు తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఖమ్మం సభలోనే చాలా క్లియర్ కట్గా ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించిండో, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే తెలుగుదేశం పార్టీ జెండా వచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కయి ఈరోజు రెండు జెండాలు ఒకే దగ్గర కలుసుకున్నటువంటి పరిస్థితి. అది ఎవరి పుణ్యం అంటే రేవంత్ రెడ్డి పుణ్యం. ఎందుకంటే తనకి ఇక్కడ భద్రత లేదు. ఒకవైపు బట్టి విక్రమార్క కావచ్చు, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒకవైపు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అంటే వీళ్ళందరి పరిస్థితులను బట్టి అక్కడ తన కుర్చీకి భద్రత లేదని అర్థమయ్యే చంద్రబాబు డైరెక్షన్ తోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మోడీ డైరెక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దెగూల్చి అటు రాబోతున్నాడు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని చేంజ్ చేయడం కోసమే, అంటే తను మాట్లాడినటువంటి నిన్న మొన్న మాట్లాడినటువంటి మాటలు అవి తనకు మైనస్ అవుతున్నాయని తెలుసు. ఖమ్మం సభలోనే ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతించాలంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చండి, చంద్రబాబు గారి ఆశయాలు నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చాలన్నాడు. అది తెలంగాణ సమాజం క్షమించదు. ఎందుకంటే చంద్రబాబు తెలంగాణ కోసం పాట పాడినటువంటి బెల్లి లలితను 18 ముక్కలు నరికిపించిండు. ఇదే చంద్రబాబు తెలంగాణ కోసము అందుకోర గుద్దు పందుకో ఈ దొంగల దరిమేటందుకని పాట పాడిన మారోజు వీరన్న బూటకపు ఎన్కౌంటర్ చేయించిండు. తెలంగాణ కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి గద్దరన్న వెన్నులో తూటాలు దించింది చంద్రబాబు. గిట్లాంటి వాళ్ళని పొగుడుకుంటే నువ్వు తెలంగాణలో ఉంటే తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ మేధావులు కావచ్చు, తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా క్షమించరు. దీన్ని డైవర్షన్ చేయడంలో భాగంగానే ఈరోజు ఒక నీతికి నిజాయితీకి నిలువెత్తుకు రూపమైనటువంటి హరీష్ అన్న మీద, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు గర్వించేటువంటి నాయకుడు, ఒక మచ్చలేనటువంటి నాయకుడు హరీష్ అన్న మీద ఏ విధంగానైతే తన మీద చేస్తే మచ్చబడుతుందని ఒక దురుద్దేశంతో అలా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినంత మాత్రాన ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలుగు సమాజంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు హరీష్ అన్న ఎలాంటి నాయకుడు అని. కాబట్టి ఈ సిట్లతోటి సుప్రీంకోర్టే చెప్పేసింది, ఓటుకు నోటు కేసుని కంప్లీట్గా కొట్టేసింది. అయినా కూడా నువ్వు ఒక దుర్బుద్ధితోటి, ఒక నీచ బుద్ధితోటి చంద్రబాబు డైరెక్షన్లో ఇవ్వడం అంటే న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఏ రాజ్యాంగాన్ని ప్రకారం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో అదే రాజ్యాంగం ప్రకారము రేవంత్ రెడ్డి చేసే ప్రతి జిత్తులను రాజ్యాంగం ప్రకారం పోయి మేము చట్టం మీద గౌరవంతో ఈరోజు హరీష్ అన్న కూడా వాళ్ళు ఇచ్చిన సమయానికంటే 10 నిమిషాల ముందే ఈరోజు హాజరవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 15% సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 40% ఎబో, అంటే 4000కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నది. కాబట్టి అది మేము విజయం దిశగానే చూస్తున్నాము. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా తను ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, మహిళలకు 2500 కావచ్చు, వృద్ధులకు 4000 పెన్షన్ కావచ్చు, ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, గ్యాస్ కలెక్షన్లు కావచ్చు, ఇట్లా అన్ని అంశాల మీద ప్రజల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నాం. కాబట్టి కొంత దీన్ని డైవర్ట్ చేసి ఏదన్నా తాను లబ్ధి చేకూరుతారనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలలో మాకు ఖచ్చితంగా మెజార్టీ వస్తుందని తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారమే ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లాలి అనే దురుద్దేశంతో ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది మాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. దీనికి రెట్టింపైనటువంటి ఉత్సాహంతో మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి చేయడం కోసమే రేవంత్ రెడ్డి గడికొకసారి ఈ తీట బుద్ధిని ప్రదర్శిస్తుండు.